హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఫేజ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా 5వ తారీఖు నుండి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉందని మనకి స్కెడ్యూల్లో ఇచ్చారు. కానీ మనకి కొంత డిలే అవటం వలన వెబ్ ఆప్షన్స్ ఈ రోజు అంటే 7th వరకు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే ముందుగా అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ముందుగా రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. ఇక్కడ మీరు చూడొచ్చండి, కరెంట్ ఈవెంట్స్ లో వర్చువల్ వేకెన్సీస్, న్యూ సీట్స్ యాడెడ్ ఇన్ రౌండ్ 3 అండ్ క్లియర్ వేకెన్సీస్ ఫర్ రౌండ్ 3, ఈ 3 వేకెన్సీస్ కూడా మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇవి వన్ బై వన్ మనం క్లిక్ చేసి చూసినట్లయితే ఇవి క్లియర్ వేకెన్సీస్ అండి. టోటల్ గా 88 పేజెస్ లో ఉన్నాయి. క్లియర్ వేకెన్సీ అంటే అర్థం ఏంటంటే అసలు టోటల్ గా ఇప్పుడు ఫేజ్ 3కి ఖాళీగా ఉన్నటువంటి సీట్స్, అంటే కాలేజ్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా, కోటా వైజ్ గా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది మొత్తం 88 పేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్లియర్ వేకెన్సీ సీట్స్ వచ్చేసి 4040 సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు రౌండ్ 3కి, ఇంక్లూడింగ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కలిపి. అలాగే వర్చువల్ వేకెన్సీస్ చూసినట్లయితే ఇక్కడ 97 పేజెస్ లో అవైలబుల్ గా ఉందండి. ఈ వర్చువల్ వేకెన్సీస్ కూడా 10,956 సీట్స్ ఉన్నాయి. అసలు వర్చువల్ వేకెన్సీ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్ కాలేజెస్ లో జాయిన్ అయిపోయి వాళ్ళు మరలా థర్డ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి పెట్టుకున్నారు. ఎవరైతే ఇప్పుడు థర్డ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి రెడీగా ఉన్నారో వాళ్ళు ఏ కాలేజ్ నుండి ఏ కాలేజీకి వీళ్ళు అప్గ్రేడేషన్ పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి ఇచ్చినటువంటి లిస్ట్ ఇది. అంతేగాని ఇవన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, ఈ సీట్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి అని కాదు అర్థం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా ఈ కాలేజీకి వేరే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్క కాలేజ్ లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూపిస్తూ ఉన్నారు. అంటే ఒకవేళ ఆ స్టూడెంట్ ఖాళీ చేసి వేరే కాలేజీకి వెళ్తే అక్కడ ఎన్ని సీట్స్ ఖాళీ అవుతాయి, అది వర్చువల్ వేకెన్సీ. అంతేగాని ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఫిల్డ్ సీట్సే. అంటే ఒక కాలేజ్ నుండి ఇంకొక కాలేజీకి షిఫ్ట్ అవుతారు అంతే. అప్గ్రేడేషన్స్ లో అప్గ్రేడేషన్స్ రావచ్చు, లేకపోవచ్చు. కానీ ఈ సీట్స్ అన్ని కూడా ఫిల్డ్ సీట్స్ అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మిగిలిపోయిన సీట్స్ కాదు. కేవలము క్లియర్ వేకెన్సీలో కనిపించే సీట్స్ మాత్రమే మనకి మిగిలి ఉన్నటువంటి సీట్స్, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ న్యూ సీట్స్ యాడెడ్ ఫర్ రౌండ్ 3 అన్నారు. అంటే ఇప్పుడు రౌండ్ 3కి మరలా కొన్ని సీట్స్ యాడ్ అయినాయండి. అన్ని కాలేజెస్ లో కలిపి 150 సీట్స్ యాడ్ చేశారు. సో ఓవరాల్ గా తీసుకుంటే మనకి 4140 ప్లస్ 150 సీట్స్ తీసుకుంటే ఇవి మనకి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కి రెడీగా అవైలబుల్ గా ఉన్నటువంటి సీట్స్. సో ఇప్పటి వరకు ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్నారో, అంటే రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ మీకు ఒకవేళ ఇప్పటి వరకు సీట్ రాకపోతే రౌండ్ 3లో నిరభ్యంతరంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ మీకు రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ ఆల్రెడీ కాలేజెస్ వచ్చి జాయిన్ అయిపోయి ఉన్నారనుకోండి, ఇప్పుడు రౌండ్ 3లో మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొకరు ఎవరు పెట్టుకోవచ్చు అంటే అసలు ఇప్పటి వరకు రిజిస్టరే చేసుకోలేదు అనుకోండి ఆల్ ఇండియా కోటాలో, వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక కేటగిరీ కూడా ఉన్నారు. స్టేట్ కోటాలో కానీ ఒకవేళ మీరు ఆల్రెడీ సీట్స్ వచ్చి జాయిన్ అయ్యి ఉన్నా కూడా మీకు స్టేట్ కోటాలో కేవలము సెకండ్ రౌండ్ వరకు మాత్రమే కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇప్పటి వరకు. సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కానీ ఇంకా అనౌన్స్ చేసి ఉండకపోతే మీ స్టేట్స్ లో మీరు కూడా ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఇక్కడ సీటు వస్తే, అంటే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 11వ తారీఖు రిజల్ట్స్ అంటున్నారు ఆల్ ఇండియా కోటాలో. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత అయినా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సీటు వస్తేనే అప్పుడు మాత్రమే మీ స్టేట్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని అప్పుడు బయటకు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వండి. అంతేగాని ఆల్ ఇండియా కోటాలో సీట్ రాకుండా స్టేట్ కోటాలో ముందుగానే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మీరు బయటకు వచ్చేయకండి. జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి చాలా డేంజర్. సీట్ రావచ్చు, రాకపోవచ్చు ఆల్ ఇండియా కోటాలో. ఎందుకంటే ఇండియా వైడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు ఆల్రెడీ మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యి ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడు పెట్టుకునే ఈ థర్డ్ రౌండ్ లో కాలేజెస్ ఒకవేళ మీకు సీట్ ఎలాట్ అయితే 100% మీరు వెళ్ళి జాయిన్ అవుతాము అనుకుంటేనే పెట్టుకోండి. లేదు అంటే మాత్రం అస్సలు వెబ్ ఆప్షన్ పెట్టుకోవద్దు. అలా కాకుండా అసలు ఇప్పటి వరకు మీకు ఎక్కడ సీట్ రాలేదనుకోండి స్టేట్ లో కానీ ఆల్ ఇండియా కోటా ముందు రౌండ్స్ లో కానీ, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. మీరు విల్లింగ్ గా ఉంటే ఎక్కడికైనా వెళ్తాము అనుకుంటే కానీ అన్ని కాలేజెస్ పెట్టేసుకోండి.
అప్పుడు మీకు డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉండొచ్చు, అంటే బోర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే. అలాగని 200 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందని నేను చెప్పలేను, కానీ ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయండి. సో బోర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం మోడరేట్ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నేను జస్ట్ ఓవరాల్ గా కేటగిరీ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇచ్చానండి. న్యూలీ యాడెడ్ సీట్స్ తీసుకున్నట్లయితే పీసీ కేటగిరీలో 38 సీట్స్ ఉన్నాయండి, అంటే ఫ్రెష్ గా ఇప్పుడు థర్డ్ రౌండ్ కి యాడ్ అయినాయి కొత్త సీట్స్. అలాగే బీసీలో పీహెచ్ కేటగిరీకి 2 సీట్స్ ఉన్నాయి. ఒకవేళ పీహెచ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ రెండు కూడా ఇక్కడ కలిసిపోతాయి కాబట్టి 40 సీట్లు అవుతాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకున్నట్లయితే 14 సీట్స్ యాడ్ అయినాయి, అలాగే ఒకటి పీహెచ్. ఓసీ వాళ్ళకి 60 సీట్స్ ఉన్నాయి, 2 పీహెచ్. ఎస్సీ వాళ్ళకి 21 సీట్స్ ఉన్నాయి, ఒకటి పీహెచ్. ఎస్టీ వాళ్ళకి 10 సీట్స్ ఉన్నాయి, ఒకటి పీహెచ్. సో ఓవరాల్ గా తీసుకుంటే 150 సీట్స్ మనకి ఇప్పుడు థర్డ్ రౌండ్ కి కొత్తగా యాడ్ అయినాయి. అలాగే ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా కేటగిరీ వైజ్ గా అసలు మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి అని తీసుకున్నట్లయితే కేవలము ఆల్ ఇండియా కోటా మాత్రమే ఇక్కడ నేను ఇస్తుంది, డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవ్వటం లేదు, గుర్తుంచుకోండి. డీమ్డ్ యూనివర్సిటీస్ తీసివేసి అలాగే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో కూడా ఎలిజిబిలిటీ లేనటువంటి కొన్ని ఉంటాయి, అవి తీసివేయంగా ఉన్నటువంటి సీట్స్ ఓవరాల్ గా ఆల్ ఇండియా కోటా ద్వారా బీసీ వాళ్ళకి 561 సీట్లు ఉన్నాయి. పీహెచ్ కోటాలో బీసీ వాళ్ళకి 17 సీట్లు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ 187, 22. ఓసీ వాళ్ళకి 869 సీట్లు, 30 పీహెచ్ వాళ్ళకు ఉన్నాయి. ఎస్సీకి 358, 37. ఎస్టీకి 151, 22. ఓవరాల్ గా తీసుకుంటే 2254 సీట్స్ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఎయిమ్స్ కాలేజెస్ లో కూడా ఇక్కడ బీసీ వాళ్ళకి 22+4, ఈడబ్ల్యూఎస్ 7, ఓసీ 43+1, ఎస్సీకి 15, అలాగే ఎస్టీకి 5 సీట్స్, టోటల్ గా 97 సీట్స్ ఉన్నాయి. సో ఈ సీట్స్ ని బట్టి మీరు ఎంతవరకు అప్లై చేసుకోగలిగితే అన్ని కాలేజెస్ కి మాక్సిమం అప్లై చేసుకోండి. అంటే అస్సలు సీట్ రానటువంటి వాళ్ళు మాత్రం, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్ గా వెరీ లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోండి. అర్థమైంది కదా? సో తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ కనిపించేవి కేవలము ఆల్ ఇండియా కేటగిరీ అంటే గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ మాత్రమే. వీటితో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి సీట్స్, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఉన్నాయి, అలాగే బీడిఎస్ లో ఉన్నాయి. వీటితో పాటుగా ఈఎస్ఐసి కోటాలో సీట్స్ ఉన్నాయి. సో చాలా రకాల సీట్స్ కలిపి వాళ్ళు ఇచ్చిందండి 4140 సీట్స్. నేను కేవలము ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ సీట్స్ మాత్రమే ఇచ్చాను. అర్థమైంది కదా? అలాగే బీడిఎస్ సీట్స్ కూడా ఉన్నాయి, మీరు వెబ్సైట్ లో చూసినా కూడా అర్థమవుతుంది. ఓవరాల్ గా సీట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.